కూలిపోయే 5 నిమిషాల ముందు వరకు కూడా డిక్టేటర్షిప్ అనేది చాలా బలంగా కనిపిస్తుందని చెప్పి అబ్రహం లింకన్ చెప్తాడు. మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, ఈరోజు నేపాల్ ప్రజా తిరుగుబాటుతో మన చుట్టూ ఉన్న ఈ దేశాలన్నీ అట్టుడికిపోతున్నాయి. ప్రస్తుతం నేపాల్లో యువత ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ ఉంది. మొన్న గురువారం కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయం ఏందిరా అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిని బ్యాన్ చేస్తా నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ని ఫాలో కావడం లేదని చెప్పి దానికి కారణం చెప్తా వచ్చింది. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే యువతలో దారుణమైన తిరుగుబాటు మొదలైంది. ప్రధాని భవన్ని చుట్టుముట్టారు, పొలిటికల్ లీడర్ల ఇండ్లపైన దాడులు చేస్తూ వచ్చారు. ఇదంతా కూడా ప్రజల గొంతుని అణచివేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని చెప్పి వాళ్ళు కన్క్లూజన్కి వచ్చినారు. కరప్షన్ పెరిగిపోయిందని దేశంలో, కేవలం రాజకీయ నాయకుల పిల్లలకు మాత్రమే మా దేశంలో భవిష్యత్తు ఉంది, సామాన్యులమైన మా లాంటి వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు లేదని చెప్పి తిరుగుబాటు చేస్తున్న యువత నుంచి వస్తున్న మాటలు ఇవి. దాదాపు 13.6 మిలియన్ల మంది నేపాల్లో ఫేస్బుక్ను వాడుతూ ఉన్నారు. చాలా మటుకు వ్యాపారాలు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీదనే ఆధారపడి ఉన్నాయి. దాని గురించి మాట్లాడినప్పుడు ప్రధాని చాలా చులకనగా ఈ కొన్ని ఉద్యోగాలు పోతే ఏమవుతుంది అనేటట్లు మాట్లాడినాడు. అది మరింత కార్చిచ్చు రేగడానికి కారణమైంది. ఈ తిరుగుబాటును అంచడానికి పోలీసుల వల్ల కాలేదు, ఆర్మీ కూడా దిగింది, వాళ్ళ వల్ల కూడా కాలేదు. ఆఖరికి ప్రధాని కేపీ శర్మ ఓలీ రిజైన్ చేసే వరకు వచ్చింది ఈ తిరుగుబాటు. ఆయన రిజైన్ చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి నేపాల్లో కొత్త ప్రధానిని అనౌన్స్ చేయబోతున్నారు. ఒక్కసారి ప్రజా తిరుగుబాట్లు, ఉద్యమాలు మొదలైతే చాలా బలంగా కోటల్లాగా కనిపించిన ప్రభుత్వాలు కూడా కేవలం క్షణాలలో కూలిపోతాయనే దానికి శ్రీలంక, బంగ్లాదేశ్, మనకు ఈరోజు జరుగుతూ ఉన్న నేపాల్, ఈ తిరుగుబాట్లే మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే సాక్ష్యాలు. ప్రజల కడుపు మండనంత వరకే ఈ మత చిచ్చులు కానీ, కుల చిచ్చులు కానీ ఇట్లా ఏది చేసినా సరే వాళ్ళ ఆటలు సాగుతాయి. ఒక్కసారి ప్రజల కడుపు కాలుతుందని వాళ్ళకి అర్థమైందంటే ఈ మాయమాటలు అన్నీ కూడా ఏమాత్రం పనిచేయవు.